తులారాశి వాళ్ళకి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గ్రహణ గోచారాన్ని కూడా పరిశీలనం చేస్తే గ్రహణానంతరం ఈ గ్రహణం ఏర్పడడం వల్ల వీరికి అంత చెడు ప్రభావం అయితే ఏమీ లేదు. అందులోనూ వీళ్ళకి గురువు యొక్క అనుకూలత ఉన్నది. అలాగే లాభస్థాన స్థిత రవిగ్రహము, లాభస్థాన స్థిత బుధుడు యోగిస్తూ ఉన్నారు. షష్ఠ స్థాన స్థిత శనేశ్వరుడు, అలాగే చంద్రుడు. ఈ గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చు. ప్రత్యేకించి గ్రహాల తాలూకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నప్పుడు, అందులోనూ లాభస్థానమందు రవి బుధులు ఉన్నప్పుడు శుభ కార్యక్రమాలు యందు పాల్గొనుట, అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుట, అలాగే ప్రభుత్వపరమైనటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగడం. ఎవరైనా కొంతమంది బీఆర్ఎస్కి అప్లై చేసుకుంటూ ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి పనులు, లేదా ప్రభుత్వం నుండి లోన్లు తీసుకురావడం, లేదా ప్రభుత్వం నుండి ఏదైనా పనులు అవ్వాలి, లేదా ఏదైనా డబ్బు రావాలి, ఇటువంటివి ఏమైనా అవ్వాల్సి ఉన్నప్పటికీ అవన్నీ కూడా సకాలంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాలు, కోర్టు కేసులు, ఏదైనా చిన్నపాటి లిటిగేషన్ వ్యవహారాలు, ఇటువంటివన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళలో అటు ఈ పంచమ స్థాన స్థిత గ్రహణ సంబంధమైనటువంటి విషయాల వల్ల సంతానానికి సంబంధించినటువంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. అలాగే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు అటు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో తులారాశి వారికి అనుకూలత కనబడుతూ ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ఆశించినటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్లు కానీ ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. కొన్ని స్వయంకృత అపరాధాలు కనబడతాయి. ఈ వారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో, అంటే ఆ నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కొంత జాగ్రత్త అవసరం. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో తులారాశి వారు అటు చదువరులు కానీ, అంటే చదువుకునేటువంటి వాళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి కానీ, వారికి మాత్రం ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా అనుకూలిస్తూ ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.